ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మారతం క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ అన్న ఛానల్ చూసి వాడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి రెమెడీస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తుంది కదా, తనుజ కళ్యాణ్ ఇద్దరు వస్తున్నారు. బట్ ఈసారి మనకి సెన్సేషనల్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడని చెప్పి ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది కదా. ఎస్, కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడట. రీజన్ ఏంటంటే తనకు వచ్చేసి వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ వాటన్నిటికీ కలిపి ఇప్పుడు కళ్యాణ్ని ఎలిమినేట్ చేసి మళ్ళీ వైల్డ్ కార్డ్ రూపంలో తను తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. అందుకనే తను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడా మామూలుగా ఎలిమినేట్ అయ్యాడా అనేది అయితే మనకి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. కొంతమంది అయితే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడని చెప్పి అంటున్నారు. బట్ ఏదేమైనా కానీ ఇప్పుడు అంటే తనకి యాక్చువల్గా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, ఆ ప్రాజెక్ట్లో తను చేయడం కోసం ఇప్పుడు ప్లస్ ఈ జాతిరత్నాలు చేస్తూనే తను ఒక సాంగ్ కూడా చేశాడు. ఆ సాంగ్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది, మనం చూసాము. సో అట్లానే తన ప్రాజెక్ట్స్లో ప్లస్ తను ఇప్పుడు చాలా యాక్టింగ్ కోచింగ్కి వెళ్తున్నాడు, డ్యాన్స్ కోచింగ్కి వెళ్తున్నాడు. అట్లా చాలా తనకి కొంచెం బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల సో అది ప్లస్ జాతిరత్నాల్లో కుకింగ్ అవ్వటం వల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాల్సి వచ్చి వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాడట. దానికోసం అని చెప్పి తను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పి ఇప్పుడు రూమర్. ఎలిమినేట్ అయ్యాడు అనేది చూడాలి. ఏదేమైనా కావచ్చు. ఇప్పుడు మనకి తనూజ అయితే వస్తుంది. ప్లస్ తనూజ కళ్యాణ్ వచ్చేసి ఒక ప్రోగ్రామ్ వస్తున్నారన్నారు కదా, సో అది ఇప్పుడని చెప్పి అడుగుతున్నారు. వస్తున్నారు త్వరలోనే. బట్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము. ఇప్పుడు తనూజ కళ్యాణ్ చేస్తున్న జాతిరత్నాల్లోనే కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాడు. అంటే తను ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాడో తెలుసుకోవచ్చు మనం. తను ఉన్నాడని చెప్పి తనుజ కూడా వచ్చింది. అఫ్ కోర్స్ తనుజ ఈసారి దీన్ని విన్ అవ్వాలని చెప్పి మనందరం కోరుకుందాం. లాస్ట్ సీజన్ కొంచెంలో మిస్ అయిందంటే ఈ సీజన్ అయితే తనుజనే విన్నర్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు ఎంతమంది కోరుకుంటున్నారు మెసేజ్ చేయండి. సో ఇంకొకటి వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి ఒక మెసేజ్ ఒకటి పెట్టాడు. దానికి సంబంధించి కళ్యాణ్ బ్లాగ్లో చెప్తాను. తనుజ వచ్చేసి ఇప్పుడు మన భైరా ఏం చేస్తున్నాడు, ఎట్లా ఉంటున్నాడు, ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, తనకి అంటే బైరాని ఎట్లా చూస్తుందంటే తన బేబీకి ఫస్ట్ నుంచి అడుగులు ఎట్లా నేర్పిస్తాం మనం బేబీస్కి, అట్లా బైరాకి ప్రతిదీ తను దగ్గరుండి చూస్తుంది అనమాట. తనకి జోగుటి నిద్రపుచ్చడం, మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి జోగుటి నిద్రపుచ్చడం, మార్నింగ్ తన కాఫీతో ఎట్లా వేకప్ అవుతుందో బైరాన్ కూడా కాఫీ చూపిస్తూ వేకప్ చేస్తున్నాను అని చెప్పి చెప్పటం. అంటే తను కాఫీని ఎంత మిస్ అవుతుందో కూడా చెప్పింది. ప్లస్ ఇప్పుడు కాఫీ తను అసలు కలుపుకుంటున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది, తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అనేది ఒక షార్ట్ రూపంలో పెట్టిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో తను పోస్ట్ చేసిందనమాట. అఫ్ కోర్స్ తనకే కదా, ఎవరికైనా కాఫీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అంతే అనిపిస్తుంది. బట్ మన తనజ కొంచెం డిఫరెంట్ స్పెషల్ కాబట్టి మనకి అట్లా అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాల్లో తనుజాకి పేరు హేమంత్. ఆల్రెడీ మనకి ప్రొమో కూడా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎట్లా ఉంది అది ఇది అని చెప్పడానికి ఇద్దరికి ఒక్కొక్క స్వీట్ ఇవ్వటమో లేకపోతే హార్ట్ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత బైట్ చేస్తారనేది చూడటం. ఇప్పుడు కళ్యాణ్ ప్లస్ మణికంఠ వచ్చాడు కళ్యాణ్కి ఈసారి. మణికంఠ వాళ్ళిద్దరు కలిసి రసగుల్లా బయట చేస్తున్నాడు. కొంచెమే తిని చెప్పి కళ్యాణ్ అంటాడు ఏంటి ఒక రసగుల్లా కోసం మరి ఇంత కకృతి పడకంటే, నాకు రసగుల్లా అంటే చాలా ఇష్టం అట్లా మొత్తం తినేకు అంటే ఏంటి మరి ఇంత కకృత అని చెప్పి కళ్యాణ్ అనేటప్పటికి అప్పుడు తనుజ అంటే కకృతి కళ్యాణ్కి కదా నీకు అంటది. అంటే మరీ నువ్వు అలా అనుకు, నేను హట్ అవుతానని చెప్పి పక్క నుంచి కోరస్ అనమాట. అంటే ఇట్లా యాక్చువల్గా మనకి తనుజ కళ్యాణ్ వాళ్ళిద్దరూ ఎవరు అయినా కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు పక్క నుంచి పంచి పడాల్సిందే. ఇప్పుడు తనుజాని ఎవరిని ఏమన్నా కూడా కళ్యాణ్ పక్క నుంచి పనిచేస్తాడు అబ్జర్వ్ చేస్తే. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు ఈ వీక్ వరకు అలా ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుంచి మనం వాళ్ళు మిస్ అవుతున్నాం. అంటే కళ్యాణ్ రాడు కదా, సో మిస్ అవుతాం. సో ఈ మిస్సింగ్ పక్కన పెడితే వాళ్ళిద్దరిని మనం మిస్ అవ్వకుండా వచ్చే ఛాన్స్ ఉందట, చూద్దాం. అంటే దానికి ఎంత టైం పడుతుందో తెలియదు. బట్ వాళ్ళిద్దరిని అయితే మనం త్వరలో చూడబోతున్నామని చెప్పి మనకు దాని లేటెస్ట్ న్యూస్. ప్లస్ ఇప్పుడు తనుజ వచ్చేసి ఒక సాంగ్ కూడా చేయబోతుంది. ఆ సాంగ్కి సంబంధించి న్యూస్ త్వరలో రిలీజ్ అవబోతుంది. ప్లస్ తనుజ కొన్ని ఫోటోషూట్స్ వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసి అంటే మళ్ళీ అంటాడు ఫ్యాన్స్ వచ్చేసి తనని కొన్ని స్టార్ రూపంలో ప్లస్ ట్రీ రూపంలో అట్లా పెట్టేసి తన మీద సాంగ్స్ క్రియేట్ చేశారనమాట. వాటికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు షేర్ చేసింది. అంటే తనకి ఏ పోస్టులు అయితే ఫ్యాన్స్ షేర్ చేస్తారో అది తను రీపోస్ట్ చేస్తుంది అనమాట. అట్లా రీపోస్ట్ చేసింది. వాటికి సంబంధించి ఇమేజెస్ నేను పెడుతున్నా చూసండి. సో ఇది వచ్చేసి తనుజకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.